గల్లీ గణేష్ దగ్గర ఇలా ముగ్గు వేసానో లేదో అలా మొత్తం పోయింది. అసలు ఏం జరిగిందంటే నిమజ్జనానికి ముందు రోజు అన్నదానం చేద్దాం అనుకున్నారు. బట్ ఎందుకో 7 డేస్కి అన్నదానం చేశారు. సరే అన్నదానం చేస్తున్నారు కదా, చాలా మంది వస్తారు, రోజులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ముగ్గు వేద్దాం అనుకొని కలర్స్ తెప్పించాను. పిల్లలందరూ తొక్కుతారని వాళ్ళందరినీ ఒక సైడ్లో కూర్చోబెట్టి ఇంక ముగ్గు స్టార్ట్ చేశా. అప్పుడైనా అనిపించాలి కదా, కనీసం చూచడాలని ఉండాలి కదా. అదే అండి వర్షం పడేటట్టు లేదు కదా, కొంచెం పెద్దగా వేద్దాం అనుకొని స్టార్ట్ చేశా. ఆ ముగ్గు వేయడానికి 1 అవర్ పట్టింది. ఇంకా నేను వేస్తుంటే నా కష్టం చూడలేక పక్కన వాళ్ళు వచ్చి కొంచెం హెల్ప్ చేశారనుకోండి, ఏం లాభం చెప్పండి. ఇలా ముగ్గు అయిపోయిందో లేదో ఫుల్ వర్షం పడింది. స్టార్ట్ చేసే ముందైనా అనిపించాలి కదా వర్షం పడేటట్టుందని. ముగ్గైనా బాగుండకపోతే ఇంత ఫీల్ అవ్వకూడదు, కనీసం సగం ఉన్నప్పుడైనా వర్షం పడాలి కదా. లేదు, మేబీ నా ముగ్గుకి దిష్టి తగిలింది అనుకుంటాలే. ఇంకా పక్కన వాళ్ళు అందరు వచ్చి 1 అవర్ కష్టపడ్డావు, సెకండ్లో ముగ్గు మొత్తం పోయింది పాపం అని అందరు అంటుంటే తెగ ఫీల్ అయిపోయా. మీరే చెప్పండి, ముగ్గు బాగుందా లేదా? మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? కామెంట్ చేసి చెప్పండి.